నిన్న ఆస్ట్రేలియా పైన రోహిత్ సేన గెలిచినటువంటి వార్తను ఒకసారి చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి అయితే వెళ్ళింది భారత జట్టు. ఈరోజు రేపు జరిగేటువంటి ప్రధానంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్లో మాత్రము భారత జట్టు గెలుపొందింది. ఈరోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే దానిపైన ఫైనల్లో ఎవరితో తలపడాల్సి వస్తుందనేటువంటిది నిర్ధారణ కాబోతా ఉంది. భారత్ బదులా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం. కోహ్లీ మరోసారి మాస్టర్ చేజ్. రాణించిన అయ్యర్, రాహుల్, పాండ్యా. బంతితో కంగారులను దెబ్బతీసిన సమీ, వరుణ్ అంటూ చూస్తూ ఉన్నాం. మ్యాచ్కి ముందు ఏదో అనుమానం, గతం తాలూకు భయాలు అయినా ఆల్రౌండ్ షోతో అదరకొట్టిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ 84తో పాటు శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 28 రాణించడంతో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ మరోసారి టాస్ ఓడడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన రేగింది. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటేలా కనిపించింది. కానీ ఆస్ట్రేలియాను టీమిండియా తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. తర్వాత భారత్ను కంగారులు అంత తేలిగ్గా వదలలేదు. ఒకానొక దశలో తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. కానీ కోహ్లీ ఏమాత్రం ఆందోళన పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూల్గా భాగస్వామ్యాలు నిర్మించాడు. దీంతో భారత్ 5వసారి టోర్నీ తుది పోరుకు చేరుకుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. ఇక ముందు నుంచి కూడా దుబాయ్ అవుతుందా, లాహోర్ అవుతుందా ఫైనల్కి సంబంధించినటువంటి ప్లేస్ అనేది ఒక సందిగ్ధత ఉండింది. ఎందుకంటే భారత జట్టు లాహోర్కు వెళ్ళమని చెప్పేసి తేల్చినటువంటి నేపథ్యంలో అది ఫైనల్కు ఒకవేళ భారత జట్టు వెళ్ళినట్టు ఏది ఉంటే మాత్రము దుబాయ్లోనే నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు తప్పని పరిస్థితులలో దుబాయ్లోనే ఫైనల్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఐసీసీకి అయితే తలెత్తినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఐసీసీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దుబాయ్లో నిర్వహించాల్సిందే. దుబాయ్కి సంబంధించినటువంటి స్టేడియం టికెట్లనే అమ్మాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది.